ఒపీనియన్ హానెస్ట్గా చెప్పాలి అంటే బ్రదర్, నీ పర్సనల్ లైఫ్లో నీకు ఏదో ఒక విషయం జరిగింది, దాని గురించి ఒక బయటోడు లేదంటే నీకు తెలిసినోడు ఎవడో వచ్చి దాని గురించి యూనో వైరల్గా మాట్లాడితే మీకు నచ్చుద్దా? నచ్చదు కదా. సేమ్ వైస్ సమంత, ఆమె తన ప్రైవేట్ లైఫ్ అసలు బయటికే పెట్టదు. తను కెరియర్ వైజ్ తను మంచిగా ఎదుగుతుంది. ఇప్పుడు మినిస్టర్ గారు సురేఖ గారు అసలు ఎందుకు అట్లా మాట్లాడాలి? హానెస్ట్గా చెప్పాలంటే ఒకళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేసే రైట్ మనకు లేదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రకారంగా అసలు తోటి మనిషిగా ఉండాల్సిన కామన్ సెన్స్ అది. ఒకళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది, మన ప్రైవేట్ లైఫ్ ఎలా ఉందనేది, మన ఇంట్లో మన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమంటారు ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవ్వందే ఎదుటోడికి ఎట్లా చెప్తాం కదా, ఆబ్వియస్గా. బట్ ఏంటి అని అంటే నాకు అసలు హానెస్ట్గా చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలేదు దట్ కొండా సురేఖ గారు ఇట్లా సమంత గురించి మాట్లాడడం అనేది. ఇట్స్ వెరీ రాంగ్ హానెస్ట్గా. నిజంగా ఇట్స్ అ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్. కొండా సురేఖ గారు అన్నారు, నేను కేటీఆర్ గారిని విమర్శించడానికి అన్నాను, అంటే సినీ ప్రముఖులు చాలా మంది బాధపడుతున్నారు కేటీఆర్ వల్ల, అది ఎక్స్ప్లెయిన్ చేయబోయి అట్లా అన్నాను అని అంటున్నారు. సినీ ప్రముఖులు సినిమా ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్ ఇండస్ట్రీ, రైట్? లైక్ అదర్ ఇండస్ట్రీస్, మిగతా ప్రొడక్షన్ కానీ ప్రొడక్టివిటీ ఉన్న ఇండస్ట్రీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, లైక్ వైజ్ సినీ ఇండస్ట్రీ ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ, ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీ. సో దానికి వీళ్ళకి అసలు సంబంధం లేని పాయింట్, అసలు నా ఉద్దేశంలో అసలు సంబంధం లేని పాయింట్ని తీసుకొచ్చి ఎట్లాగా రాజకీయాల్లో కలుపుతారో అనేది. ఎందుకంటే సమంత ప్రమోటింగ్ ఎనీ పొలిటికల్ ఇష్యూ? నో, రైట్? లేదు కదా. ఏ పాలిటిక్స్ విషయం కానీ, ఎట్లాంటి పబ్లిక్ మ్యాటర్స్లోని దేనిలోని తల దూర్చలేదు, తల దూర్చదు కూడా. ఎవ్రీవన్ నోస్ దట్. అంటే ఆమె అంత పదవిలో ఉండి కూడా అలా అనడానికి కారణం ఏంటంటే అన్న, నా పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, నాకులాగా ఆలోచించే అనేక మంది పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ కూడా తీసుకురావాలి, అదొక హల్చల్ అవ్వాలి. అసలు వ్యాలిడ్గా ఒక రీజన్ అంటూ, వ్యాలిడ్గా ఒక పాయింట్ అంటూ లేనప్పుడు హౌ కెన్ దే స్పీక్ కదా. వ్యాలిడ్గా ఒక పాయింట్ లేదు కాబట్టి షీ పుల్డ్ అవుట్. అంటే సినీ ఇండస్ట్రీ మొత్తం దీని మీద స్పందిస్తుంది. అంటే మనకి రవితేజ గారు స్పందించారు, మహేష్ బాబు, ఎన్టీఆర్. ఎలా చూస్తున్నారు అన్న స్పందించారు? ఆబ్వియస్లీ నిజం చెప్పాలంటే దే ఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ బ్రదర్. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. దట్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీగా వాళ్ళందరూ ఒకే ఒక యూనిటీతో, వాళ్ళ తోటి హానెస్ట్లీ అదొక సినిమా ఒక ఇండస్ట్రీ అయితే అందులో ఈ యాక్టర్స్ అందరూ దేర్ ఎంప్లాయీస్. ఒక రకంగా చెప్పాలంటే ఒక తోటి ఎంప్లాయీగా, ఇప్పుడు సపోజ్ లెట్స్ మీ మీడియా ఉన్నారు, మీ మీడియాలో ఎవరో ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ ఫెలో మీడియా పర్సన్గా మీరు ఎలా అయితే రెస్పాండ్ అవుతారో, లైక్ వైజ్ సినిమాలు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ రేంజ్లో రెస్పాన్స్ రావడం అనేది దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఒక తోటి యాక్టర్కి ఇట్లా హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తుంది, మనం సపోర్ట్ చేయాలి, ఒక తోటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తిని ఇలా మాట్లాడడం అనేది రైట్ కాదు అని చెప్పి యాక్టర్స్ అందరూ దానికి రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఐ అప్రిషియేట్ సినిమా ఇండస్ట్రీ. అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు సార్? అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవ్వాలి అని అనేది నా పాయింట్. అంటే ఎలా అనుకుంటానంటే నేనైతే ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు ఏ కాంట్రవర్షియల్ టాపిక్ వచ్చినా దాన్ని పెద్దగా పబ్లిసైజ్ చేయరు, దాన్ని అంత ఎక్స్పోజ్ చేయరు. దే కీప్ దెమ్సెల్వ్స్ ప్రైవేట్. హానెస్ట్గా చెప్పాలంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు అక్కినేని ఫ్యామిలీని చాలా ప్రైవేట్గా చూస్తాం. ఫస్ట్ టైం అమలా గారు కూడా రియాక్ట్ అయ్యారు. అదే కదా ఆబ్వియస్లీ. ఎందుకంటే అమలా గారు కూడా రియాక్ట్ అవ్వడం అనేది ఒకప్పుడు నాగ చైతన్యతో ఆవిడ సమంత గారు విడాకులు తీసుకున్నా కానీ షీఈ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. వాళ్ళ దృష్టిలో షీ స్టిల్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ అంతా నిలబడుతుంది. అమలా గారు ఈజ్ డూయింగ్, ఒక రకంగా చెప్పాలంటే తల్లి పొజిషన్లో ఉండి షీ ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఒక తల్లి తన కూతురికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో సేమ్ అమలా గారు కూడా అట్లానే రియాక్ట్ అయ్యారు.